శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 40వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. వారు భక్తులకు ఈ గ్రంథ రూపంలో స్వార్థాన్ని పరమార్థాన్ని బోధించి వారిని కృతార్థులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. వారు శిరసుపై చేయి వేసి తక్షణం శక్తిపాతం చేస్తారు. తద్వారా లభ్యమైన ఆత్మ వస్తువును ప్రాప్తింపజేసి భేదభావాన్ని తొలగిస్తారు. నీ నా అనే భేదబుద్ధి లేకుండా వారికి అనన్య శరణుజొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయానికి హత్తుకుని ఆలింగనం చేసుకుంటారు. నది సముద్రం పేరుకు వేరువేరుగా ఉన్నా అవి ఒకటే రూపాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో రెండూ కలిసిపోతే ఇక వాని భిన్నత్వం మిగలదు. అట్లే భక్తిభావంతో సద్గురు సాయినాథునికి అనన్య శరణుజొచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. జయ జయ దీన దయాళు, భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయ, మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్నా విశేషంగా షిరిడీలో ఉంటున్నారు. నేలపై తిరగలిని ఉంచి కాళ్ళు చాపుకుని తిరగలి పిడిని గట్టిగా బిగించి ధాన్యం గింజలను విసురుతున్న సత్పురుషుని చూచి నా మనసు ఆశ్చర్యానికి లోనయింది. అదే ఈ గ్రంథానికి మూల కారణం. పాతకాలను దహించి వేసే వారి లీలలను వర్ణించాలని నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది. నారాయణుడు స్వయంగా ప్రసన్నమవుతాడు. ఎందుకంటే నారాయణునికి తన మీది కంటే భక్తునిపై ప్రేమ కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించడం లేదా అతని గుణాలను వర్ణించటం ఇష్టం. ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలుగవచ్చు. అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిన దానిని గమనించండి. ఇదంతా సాయి యొక్క ప్రేరణే అయినా లౌకిక రీతిని పాటించడానికి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు. అప్పటి నుండి శ్రీ సాయి లీలా మాసపత్రికలో నెల నెల సాయి సమర్థుని కథలను శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు. ఈ కథలను ఆమోదించేవారు సాయియే. వారే నా బుద్ధిదాత. మూల చైతన్యాన్ని ప్రేరేపించేది వారే. వారి కథలను వారే చెప్తారు. ఈ హేమాడు తన బుద్ధితో రాస్తున్నాడని పొరపాటుగానైనా తలువవద్దని, గుణదోషాలు నా కంటగడ్డవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలున్న సాయివే, దోషాలు కనిపించినా వారివే. నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల చిత్ర విచిత్రమైన రంగుల దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తాడు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను. క్రొత్త కథా విశేషాలేమిటా అని శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ. ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమలను గానం చేస్తాను.
గత అధ్యాయాన్ని ముగించేటప్పుడు తరువాతి అధ్యాయంలో స్మరణకు వచ్చిన దానిని చెప్తానని అన్నాను. అట్లే ఇప్పుడు స్ఫురించిన దానిని వినండి. మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం. కన్న తల్లికి పసిబిడ్డలపైన ప్రేమ. అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్న తల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడీలో వ్యవహరిస్తున్నా వారు త్రిలోకాలలో సంచరిస్తుంటారు. ఈ విషయంలోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాలయందు నిష్ఠగల భక్తశ్రేష్ఠుడు బాలాసాహెబు దేవు. అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్ఠగా వ్రతాలను ఆచరించేది. ఆమె అనేక వ్రతాలను ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చేయాలి. లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలుగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనకు దేవు 100-200 మంది బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాడు. ఉద్యాపనకు ఒక తిథిని నిర్ణయించుకుని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగ్కు ఉత్తరం రాశాడు. మీరు రాకపోతే ఈ ఉద్యాపన పూర్తి కాదు. ఈ నా ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతజ్ఞుడై ఉంటాడు. నేను ప్రభుత్వోద్యోగిని. పొట్ట కోసం నౌకరీ చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. మీకు ఇదంతా తెలుసు. దహాను నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి. కనుక మీరు ఈ నా ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం. బాపు సాహెబ్ జోగ్ ఆ ఉత్తరాన్ని మొత్తం బాబాకు చదివి వినిపించాడు. ఆ కార్యాన్ని చక్కగా దేవు పూర్తి చేసేలా చూడండి అని జోగ్ ప్రార్థించాడు. నిర్మలమైన మనసుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా నామస్మరణ చేసేవారిని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. నాకు గుర్రం కానీ, రైలు బండి కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని అతనికి ఉత్తరం రాయి. సంతోషిస్తాడు అని చెప్పారు. బాబా చెప్పినదంతటినీ జోగ్ దేవునకు తెలియజేశాడు. బాబా మాటకు తిరుగులేదని, అది అమోఘమని దేవు ఆనందించాడు. బాబా తప్పక వస్తారని దేవుకు పూర్తి విశ్వాసం. అయితే అది అనుభవానికి వచ్చే ఆ రోజు సువర్ణ దినం. బాబా ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు. 3 గ్రామాలకు మాత్రమే ఎప్పుడో అరుదుగా వెళ్తుంటారు అని కూడా దేవుకు తెలుసు. వారికి బుద్ధి పుట్టినప్పుడు ఏ 6 మాసాలకో ఎప్పుడో రహతా, రుయి లేదా నీమ్గాంకు మాత్రమే వెళ్తారు. ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు. ఈ 3 గ్రామాలు దాటి ఎవరి వద్దకు ఎప్పుడూ వెళ్ళరు. డహాణులో ఇంత దూరాన ఉన్న నా వద్దకు ఎలా వస్తారు? బాబా పూర్ణ లీలావతారి. ఇచ్ఛా మాత్రంతో స్వచ్ఛందంగా వెళ్ళగలరు. వారి రాకపోకలు లోకాచారం కొరకు అంతే. వారు
అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. వారు అక్కడ నుండి కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడం రెండూ ఆకాశానికి కూడా తెలియదు. ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా యొక్క కదలికలు అగోచరం. స్థిర చరాలలో నిండి ఉన్నవారికి రాకపోకలు ఎక్కడివి? స్వచ్ఛందంగా వారు ఎక్కడైనా ప్రకటమవుతారు. ఉద్యాపనకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి డహాను రైల్వే స్టేషను మాస్టరు వద్దకు తన పని మీద వచ్చాడు. అతడు గోశాల ప్రచారకుడు, గోవుల సంస్థలో స్వయం సేవకుడు. ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చందాల కోసం వచ్చాడు. అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వలె ఉన్నాడు. స్టేషను మాస్టరు అతనితో ఊరిలోకి వెళితే అక్కడ మీకు మంచి ఏర్పాట్లు ఉంటాయని చెప్పాడు. అక్కడున్న మామలేదారుతో మీ అభిప్రాయాన్ని చెబితే సేట్లు, షావుకార్లు కలిసి సహాయపడతారు. మామలేదార్ ఒక్కణ్ణి పట్టుకుంటే చాలు. ఈ ధర్మకార్యానికి అనేక మంది చందాలు ఇచ్చి సహాయపడతారు. మీరు నిశ్చింతగా వెళ్ళండి అని ఉపాయం చెప్పాడు. అలా స్టేషను మాస్టరు లోపల చెబుతున్నప్పుడు బయట గుర్రం కాలి డెక్కల చప్పుడయింది. మామలేదారే స్వయంగా అక్కడికి వచ్చి స్టేషను లోపలికి వెళ్ళాడు. స్టేషను మాస్టరును కలుసుకోవడానికి గదిలోకి ప్రవేశించాడు. సన్యాసితో, ఇదిగో మామలేదారు ఇక్కడికే వచ్చాడు. మీరు అతనితో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. దైవవశాత్తు మీకు ఇక్కడే కలిశాడు అని మాస్టరు చెప్పాడు. సన్యాసి తను వచ్చిన విషయాన్ని మామలేదారుతో మనవి చేశాడు. తరువాత ఆ ఇద్దరు బయటకి వచ్చి అక్కడే ఒక పెట్టెపైన కూర్చున్నారు. సన్యాసి అతనితో, ఈ కార్యాన్ని మీరే ఎలా అయినా సాధించాలి. గోరక్షణ ధర్మకార్యం. మీరు స్వయంగా పూనుకుంటే తప్ప పరాయి మనిషినైన నాతో ఈ పని అసలు ఏమాత్రమైనా అవుతుందా? మీరు తాలూకాకు అధికారి, నేను భికారిని. గోవుల క్షుబ్బాధను నివారించడానికి ప్రజల ఇళ్లకు గడప గడపకు తిరిగేవాణ్ణి. మీ సిఫారసుగా ఒక్క మాట చెబితే నా పని త్వరగా అవుతుంది. మీకు గోమాత ఆశీర్వాదం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని వేడుకున్నాడు. సన్యాసి ప్రార్థనలను విని మామలేదారైన దేవు అతనితో, ఊరిలో ప్రస్తుతం వేరే పని కోసం చందాల వసూళ్లకు పూనుకున్నాం. దీనులపై దయగల రావు సాహెబు నరోత్తమ సేటు తెలివిగలవాడు. ఇప్పుడే ఎంతో కష్టపడి ఒక జాబితాను తయారు చేస్తున్నాడు. ఇక మీ చందాలకు అవకాశం ఎక్కడుంది చెప్పండి. ఈ సమయం మీకు ఉపయోగకరం కాదు. తరువాత చూద్దాం. మీరు 3-4 నెలలు ఆగి ఈ ఊరికి రండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు లాభం లేదు అని చెప్పాడు. సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 1 మాసం గడిచాక కాబోలు అతడు టాంగా బండిలో మరలా డహానుకు వచ్చాడు. దేవు ఇంటి ఎదురుగా వకీలు పరాంజపే ఇల్లు. అక్కడే టాంగాను ఆపి దిగాడు. సన్యాసి బండి దిగటం దేవు చూశాడు. మునుపు చందాల కోసం వచ్చిన మనిషే సమయానికంటే ముందే వచ్చాడు అని అనుమానించి దేవు కొడుకుతో చెప్పాడు. 1 నెల అన్నా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? మునుపు చెప్పిన విషయాన్ని మరిచిపోయాడా అని నా మనసులో సంశయం. సన్యాసి అక్కడే బండి దిగి
కొంతసేపయ్యాక దేవు ఇంటికి వచ్చి ఏమన్నాడో వినండి. అప్పుడు 10 గంటల వేళ. బ్రాహ్మణులు భోజనం ఆరంభించే సమయం. దేవు ఇంట్లో హడావిడినంతా చూసిన సన్యాసి దేవుతో, నాకు డబ్బు తొందర లేదు, నేను డబ్బు కోసం రాలేదు, ఈరోజు మాకు భోజనం కావాలి అని అన్నాడు. దేవు చాలా సంతోషం, ఈ ఇంటిని మీదిగా భావించి రండి అని చెప్పాడు. అప్పుడు మా వెంట మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు అని సన్యాసి చెప్పాడు. మరీ మంచిది అని దేవు అతనితో, మీరు ఎక్కడ బస చేశారో చెప్పండి, భోజన సమయమప్పుడు కబురు చేస్తాను అని దేవు అన్నాడు. అదేం అవసరం లేదు, ఎప్పుడు రావాలి, మీరు ఎన్ని గంటలకు హాజరవ్వమంటే అప్పుడు వస్తాము అని సన్యాసి అన్నాడు. 12 గంటలకు అబ్బాయిలను వెంటబెట్టుకుని వచ్చి భోజనాన్ని స్వీకరించండి అని దేవు అతనితో చెప్పాడు. సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలకు తిరిగి వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చుని యథేచ్ఛగా తృప్తిగా తిన్నారు. వంటంతా తయారయ్యాక దేవు సన్యాసిని, వెంట వచ్చిన వారిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చుండబెట్టి వారిని తృప్తిపరిచాడు. సన్యాసి మరో 2 కూడా వెంటబెట్టుకుని తనంతట తానే వచ్చాడు. కానీ అతడు పూర్వం చందాల కొరకు వచ్చిన వ్యక్తి అని దేవు బుద్ధిని మాయ ఆవరించింది. దాంతో మనసును మోహం చుట్టుకొని పోవటం వలన ఎవరో అతిథి భోజనానికి వచ్చాడని మాత్రమే అతని బుద్ధికి తోచింది. ఆ విధంగా భోజనాలు ముగిశాక ఉత్తరాపోషణం, శుద్ధాచమనం చేసి సుగంధభరితమైన శీతలోదకాన్ని త్రాగి పళ్లను సేవించి ముఖశుద్ధి చేసుకున్నారు. ఆ తరువాత శిష్టాచారం ప్రకారం గంధం, పూలు, తాంబూలం, అత్తరు, పన్నీరు, బహుమానాలు వగైరాలను దేవు సంతోషంగా ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తన వారితో తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆ సమయమప్పుడు ఆహ్వానించకుండానే వచ్చి భోజనం చేసిన ఆ అగంతకుడు బాబా అని దేవుకు తోచలేదు. అతని మనసులో ఇంకా సందేహమే. పిలువకుండా వచ్చిన ముగ్గురికి ప్రత్యక్షంగా తన సమక్షంలో వడ్డించిన దేవు మనసులో సంశయం. బాబా వచ్చినట్లుగా నిదర్శనమేమిటని జోగ్ను అడిగాడు. ఉద్యాపన పూర్తి కాగానే దేవు జోగుకు ఉత్తరం రాశాడు. బాబా వస్తానని ఖచ్చితంగా చెప్పి నన్ను మభ్యపెట్టారేమిటి? ఇక్కడికి తప్పక వస్తానని ఎందుకు చెప్పారు? మీరు కూడా వారి వెంట వస్తారన్న బాబా మాట అబద్ధం కాదు. కానీ వారు వచ్చినట్లు నాకేమీ సాక్ష్యం కనిపించలేదే. ఇలా ఎందుకు జరిగింది? నన్ను ఎందుకు నిరాశపరిచారు? వారు వస్తారని ఆశగా ఎదురు చూశాను. కానీ వారు వచ్చినట్లుగా నాకు అనుభవం కలుగలేదు. భక్తితో వారిని ఆహ్వానిస్తే శరణుజొచ్చిన నా వద్దకు వస్తానని చెప్పారు. కానీ అలా జరగలేదు. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. నేను స్వయంగా రావటానికి వీలు కాక ఎంతో దీనంగా ఉత్తరం రాశాను. వారు వస్తారని తెలిసి నేను ధన్యుణ్ణని తలిచాను. బాబా ఏ మిషతోనో ఏ వేషంలోనో వస్తారని తలిచాను. కానీ అలా ఎందుకు జరగలేదా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. జోగ్ ఆ వృత్తాంతాన్నంతా సాయికి విన్నవించాడు. బాబా ఆశ్చర్యచకితులై అతనితో ఏమన్నారంటే, ఆ ఉత్తరాన్ని నా ముందు
విప్పి చదవకముందే దానిని రాసిన వారి మనసు కనిపిస్తుంది. నేను వస్తానని ఖచ్చితంగా చెప్పి నమ్మించి అతనిని నిరుత్సాహపరిచానని అంటున్నాడు కదూ. నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు అని అతన్ని అడుగు. నేను శారీరకంగా ఇక్కడ నుండి కదులలేదు, కానీ నేను ఉద్యాపనకు వెళ్ళి భోజనం చేసి వచ్చాను. ఇద్దరితో సహా వస్తానని చెప్పినట్లుగానే ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళాను. భోజనానికి ఇంకా వ్యవధి ఉండగా అప్పుడు నేను మెల్లగా సన్యాసి వేషంలో మొదట ఒక్కడే వెళ్ళాను. మీకు గుర్తుకు వచ్చిందా? నేను అకస్మాత్తుగా రావటం చూసి డబ్బు అడుగుతానేమోనని నీ మనసులో భయం కలుగలేదు? అప్పుడు నేను నీ సంశయాన్ని తీర్చాను. కేవలం భోజనానికి వస్తాను, మరో ఇద్దరితో వస్తాను అని చెప్పి భోజన సమయానికి మరో ఇద్దరితో కూడా భోజనం చేయలేదు. చూడు, నా మాట నిలబెట్టుకోవడానికి నా ప్రాణం సైతం విడిచి చచ్చిపోతాను, కానీ నా నోటి మాటలు ఎన్నడూ వృధా కావు. సాయినాథుని మాటలు విని జోగు ఆనందానికి అవధులు లేవు. నిజమే, బాబా వచనం వృధా కాదు. ఇది అందరికీ ఎల్లప్పుడూ అనుభవమే. జోగ్ సంతోషంతో వృత్తాంతాన్నంతా సవిస్తరంగా పెద్ద ఉత్తరం రాసి దేవుకు తెలియజేశాడు. ఆ ఉత్తరాన్ని చదవగానే ప్రేమోద్రేకంతో దేవు కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. అనవసరంగా సాయిబాబాను దూషించాను, చీచీ నా బ్రతుకు వ్యర్థం అని తనలో లజ్జితుడయ్యాడు. బాబా మహిమ ధన్యం. బాబాను తెలుసుకోగలనని దురభిమానంగా అనుకున్నాను. ఎంత సిగ్గుచేటు! కానీ బాబాయే ఆ సన్యాసి అయి ఉండవచ్చు అన్న ఆలోచన నాకు ఎందుకు కలుగలేదో అర్థం కావటం లేదు. బాబాను ఆహ్వానించకముందే సన్యాసి చందాలు వసూలు చేసే నిమిత్తం తన పని మీద వచ్చాడు. 3-4 మాసాల వ్యవధి ఇచ్చాను. తరువాత మరల రమ్మని అతనికి చెప్పాను. అతడే అకస్మాత్తుగా వచ్చి భోజనానికి వచ్చానని అంటే అతడు బాబాయే అని నేనెలా ఊహించగలను? భోజనానికి వచ్చినప్పుడు నాతో సహా మరో 2 కూడా వస్తారు అన్న బాబా మాట ఒక్కటి మాత్రం నేను మరచిపోయాను. బాబాను ఆహ్వానించిన తరువాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కాదు. అయినా అతడు గోరక్షణ నిమిత్తం గోగ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తరువాతే సాయిబాబాకు ఉద్యాపన ఆహ్వానాన్ని పంపటం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి 2 సహా వచ్చి భోజనం చేస్తే అతడు భోజనం కోసమే వచ్చాడని భావించాను. పూర్వ పరిచయం లేని వారెవరైనా అకస్మాత్తుగా భోజనానికి 2 సహా వచ్చి ఉంటే సాయియే అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతి ఇంతే. ఎన్నడూ సంభవించని అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను, ప్రణాళికను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా
చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. చింతామణి తలచిన దానిని ఇస్తుంది. కల్పవృక్షం మనసు కల్పించిన దానిని ఇస్తుంది. కామధేనువు కోరుకున్న వానిని ప్రసాదిస్తుంది. గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దానిని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానింపబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు. ఒకప్పుడు చిత్రపటం రూపంలోనో, ఒకప్పుడు పార్థివ శరీరంతోనో, మరొకప్పుడు తమంతట తాము ప్రకటమవుతారు. వారి కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అపూర్వము అభినవము అయిన ఈ కథను వింటే సాయి లీలల ప్రభావం అర్థమవుతుంది. ఇది నిజమైన కథేనా లేక కల్పించబడినదా అని దీనిని ఎవరికి తోచినట్లు వారు అనుకోని, మీరు మాత్రం సాదరంగా శ్రవణం చేయండి. సోమరితనాన్ని, నిద్రను మాని సావధానులై శ్రద్ధగా కథాశ్రవణాన్ని నాకు ప్రదానం చేస్తే నాకు సంతృప్తి. చింతలను, దుఃఖాలను విడచి ప్రశాంతమైన మనసులతో శ్రవణం చేస్తే అది లాభిస్తుంది. శ్రవణం తరువాత మననం, నిధిధ్యాసనం, ఆ పైన సాక్షాత్కారం అయితే ఈ అన్నింటికీ శ్రవణమే ఆధారం. అదే అన్నింటికీ సారం. శ్రవణం ద్వారా భవాన్ని తరించటం ఖాయం. క్రీస్తు శకము 1917వ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణిమ నాడు శయ్యపై నిద్రిస్తుండగా తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి యొక్క ఈ చర్యను గమనించండి. చక్కని సన్యాసి రూపంలో బాబా నాకు దర్శనమిచ్చి నన్ను మేల్కొలిపి, నేను ఇవాళ భోజనానికి వస్తాను అని చెప్పారు. స్వప్నంలో మేలుకోవటం అదంతా కూడా స్వప్నమే. కారణం, నేను మేల్కొని కలను గుర్తుకు తెచ్చుకున్నాను. కళ్ళు తెరచి చూస్తే ఆ స్థలంలో సాయి లేరు, ఎవరూ లేరు. క్షణానికి ముందు అది స్వప్నమే, అసలు మెలకువ స్థితి కాదు. స్వప్నంలోని విషయాన్ని కొంచెం కూడా మరచిపోకుండా అక్షరమక్షరం గుర్తుకు తెచ్చుకున్నాను. నేను ఇవాళ భోజనానికి వస్తాను అని సాయి స్పష్టంగా చెప్పిన మాటను విని నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విషయాన్ని భార్యకు తెలియజేశాను. మనసులో నిరంతరం సాయినే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండటం ఎప్పుడూ అలవాటు. 7 ఏళ్ళు వారి సహవాసంలో ఉన్నా వారు భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశించలేదు. ఇవాళ హోలీ పండుగ. ఒక పావుసేరు బియ్యం ఎక్కువగా వండటం గుర్తుంచుకో అని భార్యకు చెప్పాను. అలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది. ఈరోజు పండుగ కదా, బంధువులు భోజనానికి వస్తారని చెప్పాను. ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారని అడిగింది. అసలు విషయం చెప్తే నేను అపహాస్యం పాలవుతాను అని నాకు బాగా తెలుసు. అయినా అసత్యాన్ని పలుకరాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను. ఇదంతా శ్రద్ధా విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.
నిజమైన అబద్ధమైన వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు విశ్వాసం కలగలేదు. బాబా షిరిడీ నుండి ఇంత దూరం ఎందుకు వస్తారు? మన హోళీ పండుగ భోజనంలో విశేషమేముంది? షిరిడీలోని మృష్టాన్న భోజనాలను వదిలి మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా అని ఆమె అన్నది. ఆ విధంగా ఆమె అనగా, ఒక పావు ఎక్కువగా వండటానికి నీకేం శ్రమ? నీకు పావు బియ్యానికి లోటుందా? సాయిబాబా ప్రత్యక్షంగా అతిథిలా వస్తారని నేను నీకు చెప్పలేదు. ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం. నీవు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయి సమానులుగా భావిస్తాను. ప్రత్యక్షంగా సాయేనని భావిస్తాను. నా స్వప్నం నిజమై తీరుతుంది అని చెప్పాను. అలా సంభాషించుకున్నాం. తరువాత మధ్యాహ్న సమయాన యథావిధిగా హోలీ పూజ ముగిసింది. భోజనానికి విస్తర్లు వేశారు. పుత్రులు, పౌత్రులు, కూతురు, అల్లుడు, బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులలో పీటలపైన కూర్చున్నారు. చక్కగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు. ఒక ముఖ్య పంక్తిలో మధ్యన సాయిబాబాకు ఒక పీట వేసి ఒక పళ్ళెంలో అందరితో పాటు వడ్డించారు. పళ్ళెం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు. అందరి దగ్గర చెంబు, పంచపాత్ర, ఉద్ధరిణి ఉంచారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, ఊరగాయ, పెరుగు పచ్చడి, రకరకాల కూరలు, పాయసం వగైరా చాలా తయారయ్యాయి. 12 కాగానే ఒక్కరొక్కరు మడి కట్టుకుని వచ్చి భోజనానికి పీటలపైన కూర్చున్నారు. వేరే వారెవరూ రాలేదు. అన్ని పళ్ళాలలో నిండుగా రొట్టెలు, అన్నం, పప్పు అవి వడ్డించారు. అక్కడ ఏ లోటు లేదు. మధ్య పళ్ళెం వద్ద మాత్రం అతిథి లేకుండా స్థలం ఖాళీగా ఉంది. ఎవరైనా అతిథి అథవా బంధువు రావచ్చు అని ఎదురు చూశాం. అలా ఎంతసేపని ఎదురు చూస్తాం? నా మనసులో అనుమానం. నేను వెళ్ళి తలుపు గడియ పెట్టాను. వెంటనే అన్నశుద్ధికి నేతిని వడ్డించారు. వైశ్వానరుడైన అగ్నిదేవునకు నైవేద్యం అర్పించే సమయాన ప్రాణాహుతిని ఇవ్వబోతుండగా మెట్ల వద్ద చప్పుడు. రావు సాహెబు ఎక్కడా అన్న మాట వినిపించేసరికి అందరూ వారి వారి స్థలాల్లో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి మెట్లపైన 2 వ్యక్తులు కనిపించారు. వారిలో ఒకరు అలీ మొహమ్మదు, రెండవవాడు మౌలానా శిష్యుడు ఇస్మో ముజావర్. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆకులలో అన్నీ వడ్డించి ఉండటం, అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చోవడం చూచి అలీ, క్షమించాలి, మీకు శ్రమ కలిగించాను. మీరు మా కోసం భోజనం ముందు నుండి లేచి వచ్చినట్లుంది. పంక్తిలో అందరూ మీకోసం వేచి ఉన్నారు. ఇదిగో మీ వస్తువు తీసుకోండి. వీలైనప్పుడు నేను మరలా వస్తాను. జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను చెప్తాను అని చెప్పి చేతిలో ఉన్న ఒక ప్యాకెట్టును టేబుల్ పైన ఉంచి విప్పసాగాడు. పైన కప్పబడిన వార్తాపత్రికను విప్పేసరికి తక్షణం సాయి యొక్క మూర్తి కనిపించింది. నా మనవి మన్నించి
ఈ వస్తువును మీ వద్ద ఉంచండి అని అతడు అన్నాడు. సాయిబాబా చిత్రాన్ని చూచి నా శరీరం రోమాంచితమైంది. గద్గద హృదయంతో వారి చరణాలయందు శిరస్సునుంచాను. గొప్ప చమత్కారం జరిగినట్లు అనిపించింది. ఈ విచిత్ర లీలను నాకు చూపించి నన్ను పవిత్రునిగా చేసినట్లు అనిపించింది. ఈ చిత్రాన్ని ఎక్కడ నుండి తీసుకుని వచ్చావని ఉత్సుకతతో అడుగగా ఒక అంగడిలో కొన్నానని అతడు చెప్పాడు. ఒక క్షణమైనా నిలబడకుండా ఆ ఇద్దరు మేమిక వెళ్తాం, మీరు సుఖంగా ప్రశాంతంగా భోజనం చేయండి. ఇప్పుడు ఈ పటం గురించి చెప్పనారంభిస్తే అనవసరంగా మీ భోజనాలకు ఆలస్యమైపోతుంది. మరొకప్పుడు నేను సావకాశంగా చెబుతాను అని అన్నాడు. అదే సమంజసమని నాకు అనిపించింది. సమయానికి సరిగ్గా బాబా పటం వచ్చినందుకు నాకు చాలా సంతోషము, ఆశ్చర్యము కలిగాయి. ఆ ఇద్దరికీ కృతజ్ఞత చెప్పాను. ఇక మీరు వెళ్ళండి. ఈ పటం ఇక్కడికి ఇవాళే రావడానికి కారణం నేను తరువాత మనవి చేస్తాను అని చెప్పాను. వారు వెళ్ళిపోయిన తరువాత సాయిబాబా కొరకు ప్రత్యేకంగా మధ్యన ఏర్పాటు చేసిన పీట పైన పటాన్ని ఉంచాను. అందరికీ ఆనందం కలిగింది. సాయి లీల అమోఘం. వారు చిత్రపటం రూపంలో వచ్చి స్వప్నంలో వారి మాట నిజమని నిరూపించారు. ఎవరైనా అతిథి వస్తే గనుక వచ్చిన ఆ వ్యక్తి పంక్తిలో కూర్చుంటాడు అని తలచిన వారికి ఎంతటి ఆశ్చర్యం కలిగిందో. పటంలోని అందమైన మూర్తిని చూసి అందరికీ పరమానందం కలిగింది. అనుకోకుండా ఇది ఎలా సంభవించిందా అని అందరికీ ఆశ్చర్యం. పటాన్ని పీట పైన ఉంచి అర్ఘ్యపాద్యాది పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించిన తరువాత అందరం భోజనాలను ఆరంభించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి హోళీ పండుగ నాడు శిష్టాచారం ప్రకారం ఈ పటంలోని బాబా అష్టోపచార పూజను స్వీకరిస్తారు. పూజాగదిలో ఇతర దేవతలతో పాటు ఈ పటం కూడా పూజింపబడుతుంది. ఈ విధంగా బాబా తమ అపూర్వ చరితాన్ని భక్తులకు అడుగడుగునా చూపిస్తుంటారు. తరువాత ఆ ఇద్దరు వ్యక్తులు ఇవాళో రేపో కలుస్తారు అని అనుకుంటూనే 9 సంవత్సరాలు గడిచిపోయినా వారు కనిపించలేదు. చివరకు కర్మధర్మ సంయోగంతో నేను దారిలో వెళుతుండగా అలీ మహమ్మద్ కలిశాడు. వెంటనే పటాన్ని గురించి తెలుసుకోవాలని నా ఉత్సుకత. ఎందుకు ఇన్నేళ్లు మౌనంగా ఉండిపోయావు? ఈరోజు కూడా మునిపటి వలనే కలుసుకున్నాం. అకస్మాత్తుగా ఇప్పుడు సమయం వచ్చినట్లుంది. ఆ విషయాన్నంతటినీ చెప్పు. నీవు కూడా సాయిబాబా భక్తుడవని నాకు తెలుసు. కానీ నీకు ఆ రోజే రావాలని ఎందుకనిపించింది అని అడిగాను. అప్పుడు అలీ చెప్పిన వృత్తాంతాన్నంతా చెప్తాను. ఆశ్చర్యభరితము, అద్భుతము అయిన సాయి యొక్క లీలను వినండి. ఈ బాబా లీలకు అర్థమేమిటి? వారి ఉద్దేశమేమిటి? దీని ద్వారా భక్తులకు వారు ఉద్దేశించినదేమిటి అన్నవి సాయికే తెలవాలి. ఈ లీలలు శ్రేయస్సును కలిగించేవి కనుక వారిని మనం కేవలం చెవులతో వినటం లేదా నోటితో గానం చేయాలి. తరువాతి అధ్యాయంలో మిగతా కథను వినిపిస్తాను. అమోఘమైన సాయి చరిత్రను విన్న శ్రోతలు ఆనందాన్ని పొందుతారు.
ద్వేషభావం లేని సాయి ఆనందఘనుణ్ణి, అనవచ్చిన్నుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తే మనసు వాసనారహితమై ప్రశాంతిని పొందుతుంది. చాతక పక్షి తన స్వార్థం కోసం వర్షాన్ని కోరుకుంటుంది, కానీ మేఘం సకల సృష్టి కోసం వర్షిస్తుంది. బాలాసాహెబు దేవు బాబాను ఆహ్వానించాడు. బాబా భక్తులను కూడా పిలిచారు. శ్రోతలు కూడా భక్తుల పంక్తిలో కూర్చుని శ్రద్ధగా ఉద్యాపన కథను విని సాయి సమాగమ సుఖాన్ని ఆనందంగా అనుభవించి తృప్తిగా త్రేంచారు కూడా. బాబా ఆహ్వానించకుండానే ఎలా వస్తారు? పార్థివ స్వరూపంలో ఎలా ప్రకటమవుతారు? తమ భక్తులు కృతజ్ఞతతో ఉండేలా ఎలా చూస్తారు? అడుగడుగునా భక్తులను ఎలా జాగృతం చేస్తారు? హేమాడు సాయికి శరణుజొచ్చుతున్నాడు. తరువాతి కథారచనను ఇదే విధంగా సాయిబాబా తాము కోరుకున్న విధంగా చేయించుకుంటారు. శరణుజొచ్చిన వారిని రక్షిస్తానని సాయి ప్రతిజ్ఞ కనుక వారు తనను తరిమివేయరని హేమాడ్ వారి చరణాలను ఆలింగనం చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఉద్యాపన కథాకథనమను 40వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః.